నమస్కారం అండి. టైము 3 గంటలైంది, సాయంత్రం 3 గంటలైంది. కానీ చూడడానికి క్లైమేట్ ఇంచుమించు 6 లాగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ మాకు ఇప్పుడు అల్పపీడనం ఒకటి ఉందన్నమాట. దానివల్ల బాగా విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నిన్న సాయంత్రం నుంచి కురుస్తూనే ఉన్నాయి వర్షాలు. నిన్న సాయంత్రం అంటే ఆల్మోస్ట్ ఈ టైం నుంచి ఒక 2 ఆ టైం నుంచి స్టార్ట్ అయినాయి. ఇదేలాగానే ఉంది క్లైమేట్ అంతా కూడా, బాగా వర్షం కురుస్తూ ఉంది. సో నాన్ స్టాప్ వర్షాలు అనమాట. సో ఇది పరిస్థితి. ఆవులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి చలికి వాటికి. ఎంత వర్షం ఉన్నా ఏమున్నా సరే రైతులకి ఈ పనులు మాత్రం ఆగమన్నమాట. సో చూడండి, గడ్డి వేయాల్సిందే, అన్ని పనులు జరగాల్సిందే. సో న్యాచురల్ ఫార్మింగ్లోకి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇవన్నీ ముందుగా ప్రిపేర్ అయ్యి రావాలి ఖచ్చితంగా. సో అదొకటి. కానీ ఇదేం కష్టంగా ఉండదండి, ఇష్టంగా చేస్తే కష్టంగా ఏమి ఉండదు. కానీ ఎందుకంటే వాటిని మనతో పాటు సమానంగా చూస్తాం మనం, కాబట్టి అది కూడా ఒక వ్యాపకంలాగా ఉంటుంది. సో దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. అయితే ఈరోజు నిన్నటి నుంచి కురుస్తామని చెప్పా కదా. యాక్చువల్గా మొన్న తుఫాన్లో కూడా ఇంత పెద్ద వర్షం రాలేదేమో అనిపిస్తుంది నాకైతే. సో చూడండి, ఇది మా పక్కన ఫార్మర్ ఒక ఆయనది. సో మొత్తము వరి నాట్లు జరిగిపోయాయి ఈ పొలంలో అంతా కూడా. సో ఆల్మోస్ట్ ఇది ఒక మోర్ దాన్ 10 acres ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. అవతల కూడా ఉంది ఇంకా కొద్దిగా. సో ఈ 10 acresలో పాపం ఈయనే లాస్ట్ వేసాడు. మొత్తం వర్షానికి మునిగిపోయింది. సో ఇది పరిస్థితి. చెరువులను తలపిస్తూ ఉన్నాయి. వాటర్ కూడా చాలా ఎక్కువ లాగింగ్ అయిపోతాం. సరే, అదే బాగా ఎక్కువ వచ్చేసాయి ఇక్కడికంతా కూడా. సో లో ప్రెషర్స్, సైక్లోన్స్, డిప్రెషన్స్, వీటికి డిఫరెన్స్ మీకు తెలిసే ఉంటుంది. సో గాలే మెయిన్ డిఫరెన్స్. సో సైక్లోన్కి ఎక్కువ గాలి ఉంటుంది, డిప్రెషన్కి మీడియంగా ఉంటుంది, లో ప్రెషర్కి గాలి ఉండదు కానీ మంచి పెద్ద వర్షాలు పడతాయి. చూడండి ఎంత వాటర్ ఇదంతా కూడా. మొన్న వచ్చిన తుఫాన్లో కూడా ఇంత వర్షం ఇంత నీళ్ళు రాలేదేమో అనిపిస్తుంది. చూసారా వాటర్ ఎట్లా పోతున్నాయి. ఇది కొద్దిగా పెద్దదైపోయింది, ఇది సేఫ్. దీని పరిస్థితి ఏంటో మరి. ఇంకా యాక్చువల్గా మనకి ఈ రోజు నుంచి 3 days ఉన్నాయి వర్షాలు. అంటే 12, 13, 14 అన్నారు, 14th అన్నారు. కానీ నిన్నటి నుంచి 11th నుంచే స్టార్ట్ అయిపోయినాయి. సో తర్వాత మళ్ళీ మనకు 17th నుంచి మళ్ళీ ఇంకొక సైక్లోన్ ఏదో ఉందని చెప్తా ఉన్నారు. సో నవంబర్, డిసెంబర్ అంతా మనకి అసలు పనులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. మ్యాక్సిమం వర్క్స్ అంతా ఇట్లా ఆగిపోతూ ఉంటాయి. చూడండి, బాటంతా కూడా మొత్తం వాటర్ పోతూ ఉన్నాయి. చూడండి, ఇది మామూలు వర్షం కాదు, నాన్ స్టాప్. ఇప్పుడు కూడా చినుకులు పడతానే ఉన్నాయి, కాకపోతే కొద్దిగా బెటర్ అన్నమాట ఇప్పుడు. కానీ క్లైమేట్ చూసారా ఎంత నల్లగా ఉన్నాయో మబ్బులు. ఇదైతే అసలు పొలం అంటే ఎవరు నమ్మరు, అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. చూడండి, ఇక్కడ పాపం ఆల్రెడీ వరి నాట్లు వేసి, అక్కడ చూడొచ్చు మీరు, వరి నాట్లు ఆల్రెడీ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది పరిస్థితి. కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి. ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది. ఇన్ ది సేమ్ టైం కష్టాలు కూడా ఉంటాయి. ఏ పనులు ఆగవు. వ్యవసాయం పనులు అయితే అన్నీ, అంటే ఇంట్లో పనులు కావచ్చు, ఆవులను చూసుకోవడం కావచ్చు, ఇట్లాంటి పనులు ఉండేవి మాత్రం అస్సలు ఆగకూడదు. సో ఎంత పెద్ద వర్షమైనా అవి కంటిన్యూ చేయాల్సిందే. ఇట్లా కొద్దిగా లోతుగా పొలాలు ఉండే వాళ్ళకి ఇదే ఇబ్బంది అనమాట ఇక్కడ, ఎవరికైనా కూడా. ఇట్లాగే వాటర్ ఎక్కువ రోజులు ఉంటే ఇబ్బంది పడతారు. సో వాటర్ ఆగి వెంటనే తగ్గిపోయి ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతే సేఫ్ అనమాట. అది చూద్దామండి. చూడండి ఎంత ఎక్కువగా పోతుందో వాటర్ ఇక్కడంతా కూడా. చూసారా, వర్షం ఒక్కటే, గాలి ఒక్కటే లేదండి.
వర్షం మాత్రం భయంకరంగా కురిసింది, నాన్ స్టాప్గా కురిసింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 24 అవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా చినుకులు పడతానే ఉన్నాయి. సరే అండి, మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తాను. ఇంకా 3 days ఉందంటున్నారు. అదే కాస్త భయం వేస్తాం నిజం చెప్పాలంటే. ఇప్పుడే ఫస్ట్ రోజే ఎంత వర్షాలు ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ 2 days ఎట్లా ఉంటుందో మరి చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.